నదిని పిలిచి అడిగాడు గోదావరిని, చెట్లను అడిగాడు, మృగాలను అడిగాడు, పర్వతాలను అడిగాడు, సీతమ్మను ఎవరు తీసుకెళ్లారు చెప్పండి అని అడిగాడు. ఎవ్వరూ చెప్పలా రావణుడికి భయపడి. అప్పుడు ఆయన కోదండం తీసి చేతిలో పట్టుకుని అన్నాడు, మనుష్యుడు సమర్థత ఉండి కూడా బ్రతిమాలి అడిగితే చేతకానివాడు అనుకుంటుంది ప్రపంచం. అందుకే ఇప్పుడు నా సమర్థత ఏమిటో చూపిస్తాను. నా నారాచబాణములను ప్రయోగించి దేవతలు కూడా కదలకుండా బంధీకృతుల్ని చేస్తాను, సమస్త భూతములను కట్టడి చేసేస్తాను. నేను పొందని సుఖం లోకంలో ఎవరూ పొందడానికి వీల్లేదు. ఈ ప్రపంచాన్నంతటినీ మరో రుద్రుణ్ణి లయం చేస్తున్నాను లక్ష్మణ, బాణ పరంపర విడిచిపెడుతున్నాను చూడన్నాడు. నిజానికి అప్పుడు లక్ష్మణుడు ఏమైనా మాట్లాడితే, ఛీ ధూర్తుడా నీ వల్లే వచ్చింది, ఆశ్రమంలో ఉండరా అంటే తగుదనమ్మా అని నా దగ్గరికి వచ్చావు, సీతమ్మ అపహరణం జరిగింది, ఇప్పుడు మళ్ళీ నాకు నీతులు చెప్తున్నావా అనాలి. లక్ష్మణస్వామి హడిలిపోయి రాముడి పాదాల మీద పడిపోయాడు. ఏమిటి ఈ కోపం ఏమిటి అన్నయ్యకి పడిపోయి ఓ మాట అన్నాడు, చంద్రే లక్ష్మి ప్రభాసూర్యే గతిర్వాయు భువి క్షమ ఏతత్తు నియమం సర్వం పైచానుత్తమం యశాహ. అరణ్యకాండలో అంటాడు, అన్నయ్య చంద్రుడు అంటే ఓ లక్షణం ఉంది, ఎప్పుడూ చల్లగా ఉంటాడు. సూర్యుడు ఎప్పుడూ ఒక లక్షణం, కాంతితో ఉంటాడు. భూమి ఎప్పుడూ ఒక లక్షణం, ఓర్పుతో ఉంటుంది. అన్నయ్య గాలి ఎప్పుడూ ఒక లక్షణం, కదులుతూ ఉంటుంది. అన్నయ్య నీకొక లక్షణం ఉంది, ధర్మాన్ని పాటిస్తావని. కీర్తి ఉన్నవాడివి, కీర్తి ఉండడానికి కారణం ధర్మం. ఏకస్యనాపరాధేన సర్వాన్ హంతుమిహార్హసి. ఎవడో ఒక్కడనయా సీతమ్మను అపహరించింది వదిన్ని, ఒకడు అపహరిస్తే ప్రపంచాన్నంతటిని లయించేస్తావా? అందుకన్నయ్య గురువుగారు నీకు అస్త్ర సంపద ఇచ్చింది, అలా చెయ్యొచ్చా? తప్పన్నయ్య, చేయకూడదు. ఊరట పొందు వెతుకుదాం, దొరుకుతాడు ఎక్కడో అక్కడ, వాడిని సంహరించి సీతమ్మని తీసుకొద్దాం. తప్ప లోకాన్ని చంపేస్తానంటా ఏమిటన్నయ్య? నీ కీర్తి పోదా? ధర్మం తప్పినట్టు కాదా? నీకు ఈ అస్త్ర సంపదనిచ్చిన గురువుగారు చిన్నబుచ్చుకోరా? మంచి మాట చెప్పేవరా లక్ష్మణ, పద వెతుకుదామని. కోపం రావడం ఒకెత్తు, తను బుద్ధి కొద్దిగా వైక్లభ్యాన్ని పొందడం ఒకెత్తు, తను తప్పు చేయడానికి సిద్ధపడిపోవడం ఒకెత్తు, ఒకళ్ళు చెబితే వినడం ఒకెత్తు. ఒకడు చెప్తే వినే గుణం ఉన్నంతకాలం మనుష్యుడు మానవత్వంతో బతుకుతాడు. ఒకడు చెప్తే వినే గుణం ఎప్పుడు చచ్చిపోయిందో అప్పుడు రాక్షసుడు అయిపోతాడు. రావణాసురుడికి చెప్పాడు మారీచుడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అంటూ మొదలెట్టాడు. లోకంలో చెప్పేవాడు ఉంటాడు, వినేవాడు ఉంటాడు. కానీ వినేవాడు ఎన్నైనా చెప్పచ్చు, అవతలవాడిని పొగుడుతూ మాట్లాడేవాళ్ళు లోకంలో కోట్ల మంది ఉంటారు. కానీ అవతలవాడు బాగుపడాలన్న ఉద్దేశంతో కొంచెం కఠినంగానైనా మాట్లాడేవాళ్ళు కోట్లలో ఎవడో ఒక్కడే ఉంటాడు. కానీ వాడు నిజంగా అవతలవాడి అభ్యున్నతి కోసం మాట్లాడుతున్నవాడు. అటువంటి వాడు మాట్లాడిన మాటల్ని వినేటటువంటి వాళ్ళు లోకంలో ఉండరు. రావణ, నేను చెప్పిన మాట విను, నా మాట విని నీ ప్రవర్తన మార్చుకోవాలన్నాడు. అన్నీ విని రావణుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు చెప్పవలసింది అయిపోయింది, నేను చెప్పేది విను. నువ్వు నా చేతిలో చచ్చిపోతావా రాముడి చేతిలో చచ్చిపోతావా అది చెప్పన్నాడు. నే చెప్పినట్టు మాయామృగంగా వెడితే రాముడి చేతిలో చచ్చిపోతావు, నేను చెప్పినట్టు మాయామృగంగా వెళ్ళకపోతే నా చేతిలో చచ్చిపోతావు. రెండింట్లో ఏది కావాలో చెప్పు, నువ్వు చెప్పింది చెప్పావుగా నేను విన్నాను. ఏమైంది చెప్పాడు మారీచుడు, ఆనాడు చెప్పాడు, ఒక్క రాముడి జోలికి వెళ్లకుండా ఉండు చాలు. కళత్రాణిచి సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం ఆకృధా రామప్రియం. అంతమంది భార్యలున్నారు, అంతమంది బిడ్డలున్నారు, అంతమంది భృత్యులున్నారు, అన్ని భోగస్థానాలున్నాయి, కాంచన లంక ఉంది, ఆనందం అనుభవించరా? రాముడి జోలికి ఎందుకు ఎడతావు? రాముడి జ్యోతికి ఎడితే నాశనం అయిపోతావు మారీచ, రావణ వెళ్ళొద్దన్నాడు. విన్నాడా? వినక నాశనం అయిపోయాడు రావణాసురుడు. కోపం వచ్చినా నిజానికి నింద చేయడానికి అవకాశం ఉన్నా లక్ష్మణస్వామి చెప్పిన మాట వింటాడు రామచంద్రమూర్తి. రాముణ్ణి చూస్తే మనం ఒక విషయాన్ని గమనించాలి జీవితంలో. మనుష్యుడన్న తర్వాత ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు అదుపు తప్పి గబుక్కుని తప్పు చేయపోతాడు. కానీ అవతల వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు విని బుద్ధిని మార్చుకోగలగాలి. అప్పుడే తన స్థానమునందు ఉంచుకుంటాడు. లేకుండా కోపాన్ని అంటిపెట్టుకుంటే, అవతలవాడి మాట వినే స్వభావాన్ని విడిచిపెట్టేస్తే సర్వనాశనం అన్నది అక్కడ ప్రారంభమవుతుంది. రామచంద్రమూర్తి తన జీవితంలో అనుష్ఠాన ప్రక్రియలో ఎన్ని చోట్ల ఎంత అద్భుతంగా చూపిస్తాడో మహానుభావుడు. రాముడు లోపల శీలవైభవం చేత ఎంతటి మహాత్ముడో ఆయన బాహ్యమునందు కూడా అంతటి అందగాడు. అందుకే స్వామి హనుమ అంటారు, రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు సుందరకాండలో. అమ్మ రామ కమలపత్రాక్ష, ఏం అందగాడమ్మా రాముడు,
కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, సర్వసత్వ మనోహర. రాముని యొక్క అందం ఎంత గొప్పదంటే దశావతారాల్లో అటువంటి అందం ఇంకెక్కడా లేదు. రాముణ్ణి చూసి ఆడవాళ్ళు మోహిస్తే పోనీలే అంత అందగాడు కాబట్టి మోహించాడు అనుకోవచ్చు. రాముణ్ణి చూసి పురుషులు మోహించారు. పురుషులు మోహించడం కాదు, అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి మునులు మోహించారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మగవాళ్ళు మోహించిన దివ్యమంగళ స్వరూపం ఆ స్వరూపం. అంతటి అందగాడు. ఆజానుబాహు అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అటువంటి రామచంద్రమూర్తి పైకి ఎంత అందగాడో లోపలంతా అందగాడు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న. రూపం ఎంత గొప్పదో ఆయన దాక్షిణ్యం, ఆయన దయాగుణం అంత గొప్పది. ఆయనకున్నంత దయ లోకంలో ఎక్కడా ఉండదు. విభీషణుడు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు శరణాగతి చేసి, అందరినీ పిలిచి అడిగాడు. అది ఆయన ఏ పనైనా చేసే ముందు అడుగుతాడు అందరినీ, ఆ తర్వాత తన అభిప్రాయం చెప్తాడు అందరికీ. అందరూ చెప్పారు, హనుమ తప్ప. వద్దు, రాక్షసుడి తమ్ముడు, పైగా మనం ఎవరి మీద యుద్ధం చేస్తున్నామో ఆ రావణుడి తమ్ముడే వచ్చాడు, నువ్వు దగ్గరికి తీసుకోవద్దు అని చెప్పారు. ఇంతమంది చెప్తే రాముడు ఒక మాట అన్నాడు, అది శాస్త్రం అంటే. మీరు చదవండి కావాలంటే. ఆఖరిని అంటాడు, ఇది పెద్దలు చెప్పిన మాట అంటాడు. నేను క్షత్రియుడిగా పుట్టాను, ఒక పక్షి పాటించిన ధర్మం నేను పాటించవద్దా అని అడిగాడు. అరణ్యంలో ఓ చెట్టు మీద ఒక ఆడపక్షి మగపక్షి గూడు కట్టుకుని నివసిస్తున్నాయి. ఒక వేటగాడు అరణ్యంలోకి వచ్చి ఆ ఆడపక్షిని గురి చూసి బాణం పెట్టి కొట్టాడు. ఆ ఆడపక్షి కింద పడిపోయింది, మగపక్షి పైన తిరుగుతోంది. ఈ ఆడపక్షి శరీరంలోంచి బాణం పైకి తీసేసి దాని రెక్కలు పీకేసి అక్కడే తాటాకులు మంట వేసి బాణానికి గుచ్చి దాన్ని కాల్చుకుని తినేసి వెళ్ళిపోయాడు. చూసింది మగపక్షి, ఏడిచింది. కొంతకాలం అయింది, మళ్ళీ వచ్చాడు అడవిలోకి. హోర్న వాన, చీకటి పడిపోయింది, ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. ఆకలి చలికి తట్టుకోలేకపోయాడు. ఏ చెట్టు మీద తను ఆడపక్షిని చంపాడో మగపక్షి ఒక్కటే ఉండిపోయిందో చెట్టు కిందకు వచ్చి పడిపోయాడు. మగపక్షి చూసింది, నేను ఉన్న చెట్టు కిందకు వచ్చి పడిపోయాడు కాబట్టి నేను ఉన్న ఇంటి ముందుకు వచ్చి పడిపోయినట్టు. అతిథిని రక్షించినప్పుడు నా గృహస్థాశ్రమం ఎందుకు ఉంది? ఎక్కడికి వెళ్ళింది. కొద్దిగా అగ్నిహోత్రం తెచ్చి ఎండు చితుకులు తెచ్చి మంట వేసింది. ఆ వేడికి లేచాడు, తెప్పరిల్లి ఒళ్ళు కాచుకున్నాడు, ఆకలితో నకనకలాడిపోతున్నాడు. ఇంటికొచ్చిన అతిథిని ఆదరించని నా బ్రతుకెందుకని చిన్న పక్షి గాలివానలో వెళ్ళి ఏమీ తేలేక తానే అగ్నిహోత్రంలో పడి చచ్చిపోయింది. చచ్చిపోయిన పక్షిని బోయవాడు తిని బ్రతికాడు. బ్రతికి బట్ట కట్టి ఇంటికి వెళ్ళాడు. ఒక పక్షి ఆదరబుద్ధిని చూపించింది, గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించింది. క్షత్రియుడనై దశరథ మహారాజు గారి కొడుకునై నేనే విభీషణుడికి శరణాగతి చేస్తే ఆశ్చర్యం ఇవ్వకపోతే, అనుమానపడితే ఇక నేనెందుకు క్షత్రియ జన్మ? ఇంకెక్కడి నా ధర్మం? అందుకే విభీషణుడు కాదు, రావణుడే వచ్చి శరణాగతి చేసినా అభయం ఇచ్చేస్తాను. రావణ విభీషణులకే కాదు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. సమస్త ప్రాణులలో ఏ ప్రాణి అయినా సరే, యుద్ధకాండ, ఏ ప్రాణి అయినా సరే, రామా నేను నీవాడనని వచ్చి నా పాదముల మీద పడిపోతే చాలు, వాళ్ళకి నా శరణం, వాళ్ళు పాడవకుండా నేను చూస్తాను. వాలితో స్నేహం చేస్తే వాలి రావణాసురుణ్ణి పిలిపించి సీతమ్మని ఇప్పించేస్తాడు. సుందరకాండ యుద్ధకాండ లేవు. అధర్మంతో ఉన్న వాలితో స్నేహం చేసి సీతమ్మని తెచ్చుకోవడం కన్నా సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి కష్టపడి సేతువు కట్టి తీసుకొచ్చి మళ్ళీ సీతమ్మతో కలిసి ఉంటే పట్టాభిషేకాన్ని పొందుతాను తప్ప అధర్మ మార్గంలో నాకు భోగం అక్కర్లేదన్నాడు. ధర్మమే కావాలి రాముడికి, ధర్మము కావాలి, శాస్త్రం కావాలి, గురువు కావాలి, తప్ప ఇంకొకటి అక్కర్లా. అందుకే శ్రీరామాయణంలో పిల్లలకి అమ్మ కట్టించిన చద్దెన్నపు మూట అంటుంటారు. నేను తప్పకుండా శ్లోకాన్ని స్పృశిస్తుంటారు రామాయణంలో. ఆయన అరణ్యవాసానికి బయలుదేరిపోతుంటే ధర్మం మాట చెప్పి వెడుతుంటే కౌసల్యాదేవి పొంగిపోయి ఒక మాట చెప్పింది. ఇప్పటికీ ఎక్కడికైనా స్కూల్కి వెడుతుంటే అమ్మ క్యారేజ్ ఇస్తుందే, అలా 14 సంవత్సరములు రామచంద్రమూర్తికి తినడానికి కావలసినటువంటి ఆత్మపోషకమైనటువంటి అన్నాన్ని మూట కట్టి కౌసల్యాదేవి ఇచ్చింది. ప్రతి తల్లి ఆ శ్లోకాన్ని ధారణ చేసి ఉండాలి. ప్రతి తల్లి తన బిడ్డలకి ఆ శ్లోకం రాముడికి నేర్పినటువంటి ఘట్టం చెప్పి తీరాలి. రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే కౌసల్య ఆశీర్వచనం చేసి రాముడితో చెప్పిన మాట, యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్వాం అభిరక్షతు అంది. రామ,
ధర్మాన్ని విడిచిపెట్టు అని నేను చెప్పాను. పెద్దవాడికి రాజ్యం ఇవ్వాలి, మీ నాన్నకు అధికారం లేదని చెప్పాను. ధర్మాన్ని పక్కన పెట్టేస్తే నువ్వు రాజ్యాన్ని పొందొచ్చు, మీ నాన్నని నిగ్రహించవచ్చు, యుద్ధం చెయ్యక్కర్లేదండి. దశరథుడు అడిగాడు. వెళ్ళిపోతుంటే రామచంద్రమూర్తి యుద్ధం చేసి దశరథ మహారాజు గారిని కారాగారంలో పెట్టక్కర్లేదు. దశరథుడే రాముడి వంక చూసి చేతులు పట్టుకుని ఒక మాట అడిగాడు. రామా, నిన్ను చూడకపోతే చచ్చిపోతాను రా, ఉండలేను, ఒక్క పని చెయ్యి. అసలు నిజానికి ఈ రాజ్యమంతా నీదే, కానీ ఈ కైకేయి నన్ను నిగ్రహించింది రాత్రి, నన్ను బలవంత పెట్టి వరాలు తీసుకుంది. నువ్వు ఒక పని చేయి, నేను వరాలు కైకకి ఇచ్చేశాను. 14 ఏళ్ళు రాముడిని అడవికి పంపించేస్తాను, రాజ్యం నీ కొడుక్కి ఇచ్చేస్తానన్నాను. నా పని అయిపోయింది అక్కడతో, నువ్వు వెళ్ళకు. భవరాజా నిగృహ్యమాం అన్నాడు. నేను పెద్దవాడిని అయిపోయాను, యుద్ధం చెయ్యలేను, నన్ను పడగొట్టేసి బంధీకృతుణ్ణి చేసి కారాగారంలో పెట్టేయి. నువ్వు రాజ్యం ఏలుకు, నా తప్పు లేదుగా, నా మాట నేను నిలబెట్టుకున్నానుగా, నీ తప్పు లేదు, రాజ్యం వీరభోజ్యం, నన్ను పడగొట్టి నువ్వెక్కు. కారాగారంలో కూర్చునుండగా అలా వెళ్ళు, నిన్నొక్కసారి చూసి బతికేస్తాను రామా, నిన్ను చూడకపోతే చచ్చిపోతాను, నన్ను నిగ్రహించి రాజ్యం ఏలుకో అన్నాడు. రాముడు అన్నాడు, ఎంత మాట నాన్నగారండి, మిమ్మల్ని కారాగారంలో పెట్టి రాజ్యం ఏలుకోనా? అదా అందుకా కొడుకు, మీరిచ్చిన మాట సత్యమయ్యేట్టు చేసిన వాడెవరో వాడు కొడుకు. మీరమ్మకి మాట ఇచ్చారు, 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి దశరథుడిచ్చిన మాట నిజమైందనిపిస్తాను, అది కొడుకుని మిమ్మల్ని కారాగారంలో పెట్టి నేను అధికారానికి రావడం ఏమిటండి అని అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అంతటి ధర్మాత్ముడు. అందుకని ఏ ధర్మాన్ని నువ్వు రామా నమ్ముకున్నావో ధృత్యాచ నియమేనచా, అది ఆ మాటల యొక్క సౌందర్యం. అంటే ఇది విడిచి ఈ ఒక్కసారి వదిలేస్తే చాలా తేలిగ్గా పని అయిపోతుంది. ఎంతకని పట్టుకుంటానండి అని వదిలిపెట్టకు సుమా, ఎప్పుడూ ధర్మాన్నే పట్టుకో ఇక నీ జీవితాంతం. ధృత్యాత నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్వానభిరక్షతో, ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. అది అమ్మ కట్టిచ్చిన సద్యన్నపు మూట. రామాయణంలో రామచంద్రమూర్తి 14 సంవత్సరములు ధర్మం తప్పకుండా నిలబడడానికి అమ్మ చెప్పిన బోధ కారణమైంది. ప్రతి తల్లి ప్రతి బిడ్డకి ఈ శ్లోకాన్ని రాముని యొక్క ధార్మిక ధృతిని నేర్పితే మళ్ళీ శ్రీరామరాజ్యం వస్తుంది. కాబట్టి మహానుభావుడు ఆయన ఊపిరి తీసినా ఊపిరి విడిచిపెట్టినా ధర్మము వినా ఆయనకి ఇంకొకటి లేదు. అంతటి ధర్మాత్ముడు. నరులు అనుష్ఠించడానికి వీలైనటువంటి ధర్మాన్నంతటినీ కూడా ఆచరించి చూపించినటువంటి అవతారం రామావతారం. అందుకే రాముడు ఎక్కడ జోక్యం చేసుకోవాలో అక్కడ జోక్యం చేసుకుంటాడు, రాముడు ఎక్కడ జోక్యం చేసుకోకూడదో అక్కడ జోక్యం చేసుకోడు. అసలు రామాయణం అంతా ఒకెత్తు, సీతారామ కళ్యాణం ఒక్కటి ఒకెత్తు. అసలు రాముడు నిగ్గు తేలిపోయింది అక్కడే. అందుకే మహర్షి దాన్ని బాలకాండలో దాచేశారు, చెప్పలేదు. చెప్పకుండా సీతారామ కళ్యాణం పరిపూర్ణంగా జరిగిన విధానాన్ని ఎక్కడ చెప్పించారంటే అయోధ్యకాండ చిట్ట చివరిలో అనసూయమ్మకి సీతమ్మతో చెప్పించారు. మనమందరం ఏమనుకుంటామంటే ఇప్పటికీ లోకంలో ఒక అపప్రథ ఉంది. రాముడు వెళ్ళాడు, ఏదో శివధనుర్భంగం చేశాడు, శివధనుర్భంగం చేయగానే సీతమ్మనిచ్చి కళ్యాణం చేశారని. దశరథుడేడి ఎక్కడి నుంచి వచ్చాడు? దశరథుడు 7 రోజులు ప్రయాణం చేస్తే అయోధ్య నుంచి మిథిలకు వెళ్తారు. విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు వెళ్ళారు, కానీ దశరథ మహారాజు గారు వెళ్ళలేదుగా. దశరథ మహారాజు గారికి చెప్పి తీసుకెళ్ళలేదుగా శివధనుర్భంగానికి విశ్వామిత్రుడు. వీళ్ళు క్షత్రియులయా చూపించమన్నాడు. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియస్యత. క్షత్రియ పిల్లలు కదూ, ధనస్సు చూస్తే ముచ్చట పడతారు, ఒకసారి చూపించు అన్నాడు. అబ్బో చాలా కథ చెప్పాడు జనక మహారాజు గారు. ఇది మాకు శివధనస్సు, శివుడు ఇచ్చాడు, ఈ ధనస్సును ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి పిల్లనిస్తానన్నాను, అందుకని నాకు అయోనిజ సీతమ్మ కూతురుగా ఉంది, ఈ శివధనస్సును ఎక్కువ పెడితే పిల్లని ఇచ్చేస్తానన్నాడు. శివధనస్సుని తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. ఇప్పుడు రాముడు శివధనస్సుని ఎక్కుపెట్టాడు. ఎక్కువ పెట్టడం కాదు, ఆయన వింటినారిని కడుతుంటే శివధనస్సు భంగం అయిపోయింది. భంగం అయిపోతే అందరూ స్పృహ తప్పి పడిపోయారు. ఒక్క జనక మహారాజు గారు, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, విశ్వామిత్రులు వీళ్లే ఉన్నారు సభలో తెలివిగా. జనక మహారాజు గారు వెంటనే తన ఆసనం మించి లేచి బంగారు పాత్రలో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చాడు రాముడి దగ్గరికి. రామా, నేను అన్న మాట ప్రకారం సీతమ్మని నీకు ఇచ్చేస్తున్నాను, కన్యాదానం చేస్తాను, చెయ్యి జాపు నీళ్లు పోస్తానన్నాడు. రాముడు అన్నాడు, ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు అని. అది రాముడు అంటే.
మిగిలిన ఎక్కడైనా ఇంత గొప్ప పని చేసిన వాడు పిల్లను వచ్చేసుకుని ఇంటికి వెళ్ళి నాన్నగారి కాళ్ళకి అమ్మ కాళ్ళకి దండం పెట్టేయచ్చు. ఒక్క రామాయణంలో రాముడు మాత్రం అలా స్వీకరించలేదు. ఆయన అన్నాడు, దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యకాండ చిట్ట చివరిలో సీతమ్మ అనసూయమ్మకి చెప్పిన మాట. మా నాన్నగారు బంగారు కలశంలో నీళ్లు పట్టుకుని వెళ్ళి జనక మహారాజు గారు రాముడికి చేతిలో నీళ్లు పోసి నన్ను ఇస్తానంటే పుచ్చుకోలేదు, నేను చేసుకోనన్నాడు. కన్నెత్తి చూడలేదు సీతమ్మని. అంటే అర్థం బద్ధం లేకుండా సీతమ్మని చూసినట్టు, సీతమ్మ రాముడిని చూసినట్టు అన్నీ చెప్తుంటారు. అవన్నీ పచ్చబద్ధాలు, రామాయణం అలా లేదు. అసలు దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ, నేను పుచ్చుకోనన్నాడు. నే చేసుకోను మీ అమ్మాయిని. ఎందుకు చేసుకోనో తెలుసా? నేనెవడినయా చేసుకోవడానికి? నన్ను కన్న తండ్రి ఉన్నాడు. నేను ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయించవలసిన వాడు ఆయన. ఇంటి కోడలు అంటే ఇంటి మర్యాదకి, ఇంటి గౌరవానికి వారసురాలు. వారసురాలైనటువంటి కోడల్ని నిర్ణయించేటటువంటి అధికారం మా తండ్రి గారిది. ఆ తండ్రి గారు నిర్ణయించని పిల్లని శివధనుర్భంగం అంటావా? క్షత్రియుడిని ఎక్కువ పెట్టమన్నావు, ఎక్కువ పెట్టాను, విరిగిపోయింది. పిల్లని చేసుకుంటానని నేను మాట ఇచ్చానా? మా నాన్నగారికి కబురు చెయ్యి. మా నాన్నగారు వస్తారు. మా నాన్నగారు వచ్చి రామా ఈ పిల్లని చేసుకో అంటే తప్పకుండా చేసుకుంటాను. మా నాన్నగారు చెప్పని పిల్లని నేను చేసుకోను. ఆమె లోకోత్తర సౌందర్య రాశి కావచ్చు, అయోనిజ కావచ్చు, శివధనుర్భంగం చేసిన వాడికి నువ్వు ఇస్తానని అని ఉండి ఉండవచ్చు. ఎందరో ఆమెని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి ఉండవచ్చు. నేను ఆమెని కన్నెత్తి చూడను. మా నాన్నగారు చెప్తే చేసుకుంటాను. ఎందుకని? ధర్మశాస్త్రంలో ఇంటికి కోడలు రావాలంటే నిర్ణయించవలసిన వాడు తండ్రి. తండ్రి నిర్ణయించాలి. జనక మహారాజు గారి యొక్క నడవడి ఎటువంటిది? ఆ పిల్ల తల్లిదండ్రులు ఎటువంటి వారు? వంశం ఎటువంటిది? మీకు నచ్చినదేనా? ఒకవేళ ఆ ఇంటి పిల్లని మన కోడలుగా చేసుకుందామని మీరంటే మా భూత్కాలస్య పర్యయ, ఆలస్యం చెయ్యద్దు, వెంటనే కబురు చేద్దాం వస్తున్నామని. మీకు అంగీకారమా అన్నాడు. అది ఒక పెళ్ళంటే పెద్దలు నిర్ణయించినారుగానా అని కార్డులో వేసి వీళ్ళు నిర్ణయించేసుకోవడం కాదు. పెద్దలు నిర్ణయించినారుగానా అంటే పెద్దలు నిర్ణయించినారుగానా అంతే. కాబట్టి మీకు నచ్చితే చెప్పండి, వెడదాం. తప్పకుండా జనకుడు మహానుభావుడు, చేసుకోవలసింది. అయితే పదండి అన్నాడు. సైన్యం ముందెళ్ళిపోయింది. దశరథ మహారాజు గారు పెద్దవాడు, గబగబా ప్రయాణం చేయలేడు. అందుకని మెల్లగా ప్రయాణం చేసి కొంచెం ఆలస్యమైంది. చేరుకున్నారు. తీరా చేరుకున్న తర్వాత వెంటనే ఏం సీతా కళ్యాణం అయిపోలేదు. కూర్చున్నారు. లోకానికి ఆదర్శం అండి సీతారామ కళ్యాణం. జనక మహారాజు గారి పలుపన మాట్లాడడానికి శతానందుడు కూర్చున్నాడు, గౌతమ మహర్షి యొక్క కుమారుడు. రామచంద్రమూర్తి పనుపన అంటే దశరథ మహారాజు గారి పనుపన మాట్లాడడానికి వశిష్ఠ మహర్షి కూర్చున్నాడు. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని కట్నం ఎంత, కానుకలెంత, ఇది కాదు. మీ వంశం ఎటువంటిది? మా వంశం గురించి నేను చెప్పేటప్పుడు మా వంశం గొప్పదనే చెప్తాను. మా వంశం గొప్పదని నేను చెప్పడం కాదు, పురోహితుడు చెప్పాలి. పురోహితుడు అంటే పురము యొక్క హితమును కోరువాడు. ఈ రెండు వంశములు వియ్యం అందచ్చా? ఇది చెప్పవలసిన వాడు. అందుకని వశిష్ఠుడు మాట్లాడాడు. వశిష్ఠుడు మాట్లాడితే ఇంటి పౌరోహిత్యం చేశాడు. ఆయన కర్మ. రామనామ ఉంచి రామనామ వైభవాన్ని లోకానికి ప్రకాశింపజేయడానికి వచ్చాడు వశిష్ఠుడు. అందుకని మహానుభావుడు వశిష్ఠ మహర్షి ఆ ఇక్ష్వాకు వంశం అంతా చెప్పాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో, ఈ రాముడు ఎటువంటి వాడో, ఎంత గొప్ప వంశంలో పుట్టినవాడో, ఎంతమంది చక్రవర్తులు ముందున్నారో చెప్పాడు. ఎంతటి పరిజ్ఞానం ఉన్న, ఎంతటి మహాపురుషుడు అంటే వశిష్ఠుడి గురించి పరిజ్ఞానం అన్న మాట ఉపయోగించడం సాధ్యమే కాదు అసలు. మహానుభావుడు బ్రహ్మర్షి. ఎక్కడ ఈ ఇక్ష్వాకు వంశం ఎక్కడిదో ప్రారంభం చేశాడు. ఎక్కడో అవ్యక్తం అంటే అసలు ఈ ప్రపంచమంతా ఏర్పడలేదు. ఆ అవ్యక్తము నుండి బ్రహ్మ వచ్చాడు. ఆ బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపుడి నుండి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకువుకి పైన మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్, వాళ్ళకొచ్చినవాడు భరతుడు, భరతుడికి అసితుడు, అసితుడికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి భగీరథుడు, భగీరథుడికి
భగీరథుడి తర్వాత వచ్చినటువంటి వాడు దిలీపుడి తర్వాత వచ్చినవాడు భగీరథుడు తర్వాత వచ్చినటువంటి వాడు రఘువు తర్వాత ప్రవృద్ధుడి తర్వాత శంకరుడి తర్వాత సుదర్శన తర్వాత వచ్చినటువంటి వాడు శీఘ్రగుడి తర్వాత వచ్చినటువంటి వాడు అగ్నివర్ణుడు తర్వాత వచ్చినటువంటి వాడు మరుడు, తర్వాత వచ్చినటువంటి వాడు ప్రశిష్యుకుడి కొడుకు అంబరీషుడు కొడుకు నాభాగుడు కొడుకు యయాతి కొడుకు నహుషుడు, ఆ నహుషుని యొక్క కుమారుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాడు నాభాగుడు, ఆ నాభాగుని యొక్క కుమారుడు అజమహారాజు గారి కొడుకు దశరథ మహారాజు కొడుకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. కాబట్టి ఇంత వంశం ఉంది, ఇక్ష్వాకు వంశం. ఇంత గొప్ప మహానుభావులందరూ పుట్టారు. కాబట్టి ఈ పిల్లవాడిని నువ్వు స్వీకరించచ్చు అన్నాడు. ఇటువైపు వంశాన్ని వశిష్ఠ మహర్షి చెప్పారు, అటువైపు వంశాన్ని చెప్పేవాడు ఉండద్దు. గౌతమ మహర్షి కుమారుడైనటువంటి శతానందుడు ఉన్నాడు, ఆయన మహానుభావుడు అటువైపు జనక వంశాన్ని చెప్పాడు. అటువైపు మొట్టమొదట ఉన్నటువంటి వాడు ఆ నిమి చక్రవర్తి కుమారుడు మిథి, ఆ మిథి చక్రవర్తి యొక్క కుమారుడు నందివర్ధనుడు, ఆ నందివర్ధనుడి యొక్క కుమారుడు ఉదావసు, ఆ ఉదావసువు యొక్క కుమారుడు బృహద్రథుడు, ఆ బృహద్రథుని యొక్క కుమారుడు సుకేతువు, ఆ సుకేతువు యొక్క కుమారుడు హర్యశ్వుడు మహావీరుడు, ఆ మహావీరుడు తర్వాత వచ్చినటువంటి వాడు మరుడు, ఆ మరుని తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడి తర్వాత విభుదుడి తర్వాత మహీధ్రకుడి తర్వాత వచ్చినటువంటి వాడు ఆ మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, జనకుడు, కుశధ్వజుడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇంత గొప్ప వంశం ఇటువైపు ఉంది. కాబట్టి 2 వంశాలు వియ్యమందచ్చని నిజంగా వశిష్ఠ మహర్షి శతానంద మహర్షి నిర్ధారించారు. అప్పుడు దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు లేచి మీ అమ్మాయిని మీ కోడల్ని చేసుకుంటున్నానన్నాడు. చాలా సంతోషం, మనం బియ్యం అందుతున్నాం. ఇక ఇక్కడి నుంచి మేము కాదు మీరు మమ్మల్ని అనుమతి అక్కర్లేదు, మా ఇంట్లోకి యథేచ్ఛగా రావచ్చన్నారు. అప్పుడు జరిగింది సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం లోకానికి ఆదర్శప్రాయం. అసలు ఒక వివాహం ఎలా జరగాలో నిరూపించి చూపించినటువంటి అవతారం. అందుకే మహానుభావుడు రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి జరిగి ఉండొచ్చు, రామనామ వైభవం మాత్రం పోలేదు. ఆ నామం పెట్టడం కోసమని చెప్పి వశిష్ఠ మహర్షి అంతకాలం పౌరోహిత్యం చేశాడు ఆ ఇంటికి. ఆయన కర్మ, లేకపోతే ఆయన వంశానికి పౌరోహిత్యం చేయడం. అటువంటి మహానుభావుడైనటువంటి వశిష్ఠుడించినటువంటి ఆ రామనామం ఎంత గొప్పది అంటే, రకారము అష్టాక్షరీ మహామంత్రంలో ఉన్నటువంటి ప్రధానమైన బీజాక్షరం, మకారం పంచాక్షరీ మహామంత్రంలో ఉన్న ప్రధానమైన బీజాక్షరం. రామ అన్నప్పుడు అగ్నిబీజ అమృత బీజముల యొక్క అనుసంధానం. ఎవడు రామనామాన్ని చదువుతాడో రా అన్నప్పుడు అగ్ని చేత కాలిపోతాయి, మా అన్నప్పుడు నోరు మూసుకుని ఇక పాపములు మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. అది రాముణ్ణి ఉద్దేశించి అనకపోయినా క్రియాపదంగా అన్నా సరే రామ అన్న నామానికి అంతే శక్తి. 4 దొంగలు అరణ్యానికి వెళ్ళి సంస్కృతంలో మాట్లాడుకున్నారట. వనీచ రామ అన్నాడు ఒకడు, వసుచ అహరామ అన్నాడు ఇంకొకడు, నభయం స్మరామ అన్నాడు ఇంకొకడు, నదంతరామ అన్నాడు ఇంకొకడు. అంటే వనీచ రామ, మనం అరణ్యంలో తిరుగుదాం. వనీచ రామ వసుచ అహరామ, ఎక్కడెక్కడ ఏమైనా మనకి ధనం కనబడితే దోచుకుందాం. నదంతరామ, ఈ నదిని దాటేద్దాం. నభయం స్మరామ, భయం అన్న మాట ఎత్తకూడదు సుమా అనుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో చివర క్రియాపదంగా రామ 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 అన్న 4 మాటలు వచ్చింది. నలుగురు రామ 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 అన్నారు. అన్న తర్వాత నదిని దాటుతున్నారు. దాటుతుంటే రాజభటులు చూసి వెనక నుంచి బాణాలు వేశారు. 4 చచ్చిపోయారు.